ఈ ఆఖరాటలో ఇప్పుడు జయ కుటుంబ సభ్యులు తెరపైకొచ్చారు. సుప్రీం తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే అన్న కొడుకు దీపక్ ను తెర మీదకు తీసుకొచ్చే యోచనలో శశికళ శిబిరం ఉన్నట్టుగా తెలుస్తోంది. జయలలిత వారసులను తెరపైకి తీసుకొచ్చి పబ్బం గడుపుకునే యోచనలో ఇటు ఇరుపక్షాలు కూడా ఉన్నాయి. అటు దీప ఇటు దీపక్ వీరిద్దరిని తెరపైకి తీసుకొస్తున్నారు. తెరపైకి జయలలిత కుటుంబ సభ్యులు ఇప్పుడు వస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రతికూలంగా వస్తే జయ వారసుల పేర్లు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. శశికళ శిబిరం దీపక్ పేరును తీసుకొస్తుంటే ఇక దీప వర్గం వారు కూడా దీప పేరును పైకి తీసుకొస్తున్నారు. మొత్తానికి తెరపైకి జయ కుటుంబ సభ్యులు వస్తున్నారు. శశికళకు తీర్పు అనుకూలమా ప్రతికూలమా ఈ నిర్ణయం తరువాతే జయ కుటుంబ సభ్యుల భవితవ్యం కూడా తేలిపోతుంది. చెన్నైలో ఉత్కంఠ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరి కాసేపటి వరకు ఈ ఉత్కంఠ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. శశికళకు తీర్పు అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా ఈ విషయం మీద ఇప్పుడు దేశమంతటా ఎదురు చూస్తోందని చెప్పాలి. మా ప్రతినిధి మురళి పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర నుంచి పరిస్థితిని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడి అప్డేట్స్ తెలుసుకుందాం. మురళి, మొత్తానికి సీఎం పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి శశికళ ఏమాత్రం పట్టు వేయడం లేదు. తనకున్నటువంటి వ్యతిరేకతలన్నీ కూడా అడ్డు లేకుండా చేసుకునేందుకు మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కోర్టు తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎమ్మెల్యేల మద్దతు తనకున్నప్పటికీ కోర్టు తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే సీఎం పీఠం దక్కేటువంటి అవకాశం లేదు. 6 ఏళ్ల పాటు కూడా ఎటువంటి ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలోనే శశికళ ప్రభుత్వాన్ని ఏమాత్రం చేజారిపోనీయకుండా అలాగే పన్నీర్ సెల్వంకి అవకాశం దక్కకుండా అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. గత 3 రోజులుగా కూడా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రిసార్ట్కు వెళ్తూ ఉన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. సో ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొంత ఆవేశంగా ఉన్నప్పటికీ నిన్నటి నుంచి కూడా వ్యూహం మార్చారు. కొంత సెంటిమెంట్ని ప్లే చేస్తూ ఉన్నారు. సో నిన్న జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఎమ్మెల్యేలతో మాట్లాడడం కావచ్చు, గతంలో జయలలితతో తనకున్నటువంటి అనుబంధాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఒకవేళ కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే కనుక తాను సీఎం పదవికి అనర్హురాలైతే కనుక కొత్త వ్యూహంతో కొత్త ఎత్తుగడతో చర్చలు చేస్తూ ఉన్నారు. దీప ఇప్పటి వరకు కూడా శశికళను వ్యతిరేకిస్తోంది. జయ మేనకోడలు వ్యతిరేకిస్తుంటే దీప సోదరుడు అంటే జయలలిత అన్న కొడుకు దీపక్ను తెరపైకి తీసుకొస్తోంది. ఇటు జయలలిత వారసత్వాన్ని కూడా ఆ సెంటిమెంట్ని కూడా తెరపైకి తీసుకొస్తే తనకున్నటువంటి వ్యతిరేకత కొంత పోగొట్టుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలందరూ కూడా తాను జైల్లో ఉన్నప్పటికీ తనను విడిచి పన్నీర్ సెల్వం వైపు వెళ్ళేవారు ఉంటారో వారందరినీ కూడా ఈ సెంటిమెంట్ చూపించి వారందరినీ నిలువరించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పుడు దాకా కూడా సీనియర్లు అయినటువంటి సెంగోటి అని కావచ్చు, ఎడపాటి పళనిస్వామి, తంబిదొర వీళ్ళ పేర్లు వినిపిస్తూ వచ్చినప్పటికీ తాజాగా దీపక్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇదే అంశంపై రిసార్ట్లో చర్చ కూడా జరుగుతోంది. దీపక్ మొదటి నుంచి కూడా శశికళకు దగ్గరగా ఉంటున్నారు. జయలలిత అంతిమ సంస్కారం జరిగినటువంటి సమయంలో కూడా పక్కనే ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు అధికారం కోసం తన స్వార్థం కోసం తీసుకొచ్చాననేటువంటి ఒక అపవాదు కూడా లేకుండా ముందు నుంచే కూడా కొంత వ్యూహం ప్రదర్శించి అతన్ని అంటిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు దీపక్ చెక్ పెట్టచ్చు, అలాగే ఎవరైతే పన్నీర్ సెల్వం తను పార్టీని అలాగే అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్రలు చేస్తున్నారనేటువంటి శశికళపై చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే వీటన్నిటి కూడా తిప్పికొట్టచ్చు, అధికారాన్ని కూడా చేజిక్కించుకోవచ్చు. సో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా ఇటు డిఎంకే కూడా పరిశీలిస్తోంది. ఒకవేళ శశికళ వర్గం కనుక దీపక్ను తెరపైకి తీసుకొస్తే తాము కూడా ఏమీ తక్కువ కాదని దీపను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీప పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఈ పరిణామాలన్నీ జరిగితే దీప కూడా ఇటువైపు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇటు వారసుల మధ్య ఒక పోటీ నెలకొనేటువంటి పరిస్థితి, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అన్న చెల్లెళ్ళ మధ్య ఒక పోటీని తీసుకొచ్చి ఎవరికి వారే తాము అనుకున్నది సాధించుకునేందుకు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక వింత పరిస్థితి తమిళనాడులో కనబడుతుంది. సో ఇప్పుడు దాకా కూడా ఇటు రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు ఏదైతే ఉన్నాయో తమిళనాడు రాజకీయాలు ఇటు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అన్నా డిఎంకేలోని ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇటు క్యాడర్ కావచ్చు, ప్రజానీకం బలం దాదాపు పన్నీర్ సెల్వంకు ఉన్నప్పటికీ సాంకేతికంగా ఎమ్మెల్యేలు అనేది మాత్రం శశికళ వైపే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం క్యాంపులోనే ఉన్నారు. పోలీసులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఇదంతా కూడా క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే శశికళ ఎత్తుగడలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మొత్తం కూడా ఈ కోర్టు తీర్పు మీద ఆధారపడిన ఉన్నటువంటి పరిస్థితి. వివరాలు తెరపైకి జయ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఈ ఆఖరాటలో అందరూ ఎవరికి వారే అన్నట్టుగా తమ ఆటను కొనసాగిస్తున్నారు. మరి ఆఖరాటలో గెలుపెవరిది? మినిట్ టు మినిట్ కవరేజ్ టీవీ 9లో చూడొచ్చు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.